మిత్రుడిగా మనకి సుపరిచితుడు. అంటే కొన్ని 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా పరిచయస్తుడు, శ్రేయోభిలాషి, అందరిని కూడా అభిమానించే వ్యక్తి. దీర్ఘకాలంలో కూడా ఏ ఒక్క మిత్రుడిని వదులుకోకుండా, మంచి మిత్రుడు అనేవాడిని అసలు వదులుకోకుండా హక్కును చేర్చుకొని దగ్గరగా ఉంచుకొని ప్రతి పండుగకు మనల్ని ఇన్వైట్ చేసి మనందరినీ సంతృప్తి పరుస్తూ తన యొక్క అభిమానాన్ని, తన యొక్క ప్రేమని మనకు వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. దీంతోపాటు నాకు తెలిసిన విషయం, రిక్కీ భాయ్ ఎంత శ్రేయోభిలాషి అంటే నాకు తెలిసినంత వరకు కూడా ఏ ఒక్క వ్యక్తికి ఎలాంటి దుష్పరిణామాలు జరగకుండా, ఏ ఒక్క తప్పిదాలు జరగకుండా అతను ఒక నిజాయితీపరుడుగా, నిడారంపరుడుగా తన బిజినెస్లోనూ తన పారిశ్రామిక రంగంలోనూ దినదిన అభివృద్ధి చెందుతూ సక్రమైన సవ్యమైన బాటలో తను నడుస్తూ మనందరికీ ఆదర్శప్రాయంగా రిక్కీ గారు ఈ విధంగా ఉంటూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను నా సహృదయాన్ని తనకు వ్యక్తపరచుకోవాలని సంతృప్తితోటి ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ.